मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव all my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. Today session వచ్చేసి తెలంగాణ EPSET స్టూడెంట్స్కి వెబ్సైట్లోనే వెరీ క్లియర్గా అఫీషియల్ డేటాలా మీకు మార్క్స్ ఎంత మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అని మీకు వెరీ క్లియర్గా ఇచ్చారు. ఇది తెలియడం వల్ల ఏమవుతుంది అని అంటే మీరు టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు 160 మార్క్స్ ఉంటాయి. 160 మార్క్స్కి మీకు 80 మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది. ఆల్రెడీ నేను కూడా లాస్ట్ ఇయర్ డేటా బేస్డ్గా వీడియోస్ చేసి చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళే ఇచ్చారు, వెబ్సైట్లో వాళ్ళే ఇచ్చారు, వెరీ క్లియర్గా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మీరు టార్గెట్ పెట్టుకోవాలి. 80 మార్క్స్ ఎబో తెచ్చుకుంటే నేను బీటెక్ మొత్తం ఫ్రీగా చదవచ్చు. ఎందుకు అని అంటే తెలంగాణలో 10,000 బిలో ర్యాంక్ వచ్చింది అంటే మీరు మొత్తం ట్యూషన్ ఫీజు ఏముండదు, కాలేజ్ ఫీజు ఏముండదు అనమాట. మొత్తం ఫ్రీగా బీటెక్ చదవచ్చు. సో అది మీకు తెలుస్తుంది. ఇంకొకటి 160 మార్క్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. బాగా కష్టపడ్డ కొద్దిమంది స్టూడెంట్స్కి జేఈఎంఎస్లో తక్కువ స్కోర్ వచ్చి బాధపడుతున్నారు. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత మీకు ఇది ఎగ్జామ్కి టైం ఉంటుంది. పీవైక్యూ క్వశ్చన్స్ కొన్ని తెలివిగా ప్రిపేర్ అయ్యి స్మార్ట్ వేలో ప్రిపేర్ అయితే 80 మార్క్స్ ఎబో తెచ్చుకోవడం చాలా ఈజీ. సో ఆ డేటా ఏందో మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. మనమే చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు గూగుల్లో ఎప్సెట్ అని క్లిక్ చేయండి. EAPCET ఎప్సెట్ తెలంగాణ tgche.ac.in. ఓకే, ఇక్కడ టీఎస్ కనిపిస్తుంది, కన్ఫ్యూజ్ కాకండి. టీజీ ఎప్సెట్ 2026 తెలంగాణ ఎప్సెట్ తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అని ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఒకటి టీజీ ఎప్సెట్ 2024, టీజీ ఎప్సెట్ 2025 నార్మలైజ్డ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అని ఇచ్చారనమాట. అంటే లాస్ట్ 2 ఇయర్స్ డేటా ఇచ్చారు. ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, లాస్ట్ 2 ఇయర్స్కి సేమే ఉంటుంది, నో డౌట్. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇదేమో ఇంజనీరింగ్ ర్యాంక్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ర్యాంక్ అనమాట. మనం ఇంజనీరింగ్ ఇది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ర్యాంక్. ఓకే, సో ఫస్ట్ డేటా ఏది 2025 ఇచ్చారు. నార్మలైజేషన్ మార్క్స్ అవుట్ ఆఫ్ 160కి 80 అండ్ అబోవ్ వచ్చింది అనుకోండి, 80 లేదా 80 కన్నా ఎక్కువ వస్తే ఆ ఇంజనీరింగ్ ఎంత ర్యాంక్ ఉంటుంది, బిలో 2613 ర్యాంక్ వచ్చిందనమాట. అంటే 2613 కంటే తక్కువనే ఉంటుంది. ఇంకా అది 2500 కావచ్చు, 2300 కావచ్చు, 2000 కావచ్చు, అలా అనమాట. 80 అండ్ అబోవ్ వస్తాయి. అగ్రికల్చర్ అయితే 2726 కన్నా తక్కువనే వస్తుంది ర్యాంక్, మంచి ర్యాంక్ అనమాట. ఇక మీరు ఫ్రీగా చదవచ్చు. ఇది 80 మార్క్స్కి టోటల్ ఎన్ని 160, నెగటివ్ ఉండదు, ఏముండదు. మీరు బాగా కష్టపడి ఒక 70 వరకు కరెక్ట్ బిట్లు పెట్టి మిగిలిన బిట్స్లల్లో మిగిలిన 90లా ఒక 15 కరెక్ట్ అయినా సరే, 20 కరెక్ట్ అయినా సరే మీరు ఫ్రీగా బీటెక్ చేయొచ్చు. టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ 75 అండ్ అబోవ్ వస్తే ఎంత అంటే 2614 నుంచి 3995 ర్యాంక్ మధ్యలో ఉంటుంది ఇంజనీరింగ్ది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఏమో 2727 నుంచి 4628 మధ్యలో ఉంటుంది ర్యాంకు. నెక్స్ట్ 70 అండ్ అబోవ్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 70 అండ్ అబోవ్ వస్తే ర్యాంక్ ఎంత ఉంటుంది, 3996 నుండి 6104 మధ్యలో ఉంటుంది. అగ్రికల్చర్ ఏంది 4629 నుంచి 7182. ఇది అగ్రికల్చర్, ఇది ఇంజనీరింగ్. ఒకవేళ 65 మార్కులే వచ్చినాయి, 65 అండ్ అబోవ్ వచ్చినాయి అనుకోండి, బిట్వీన్ 6105 నుంచి 9226 మధ్యన ఉంటుంది ర్యాంక్ ఇంజనీరింగ్ది. చూడండి, 65 మార్కులు వస్తే కూడా మీరు 10,000 లోపల ర్యాంక్ వస్తుంది. 65 మార్కులు వస్తాయి. ఎంతకి 160కి 65 మార్కులు వస్తాయి. ఓకే, జస్ట్ ఏమంటారు, మ్యాథ్స్ ఒక 25, ఫిజిక్స్ ఒక 20, కెమిస్ట్రీ ఒక 20 వచ్చిన 65 మార్క్స్ వస్తాయి. ఓకే, సో చూడండి 65 అండ్ అబోవ్ వస్తే 6105 నుంచి 9226 ఇంజనీరింగ్ అయితే, బైపీసీ అగ్రికల్చర్ అయితే 7183 నుంచి 10536 మధ్యన ఉంటుంది ర్యాంక్. ఇది 60 అండ్ అబోవ్ వచ్చింది అనుకోండి, బిట్వీన్ 9227 నుంచి 14418 మధ్యన ఉంటుంది ఇంజనీరింగ్ది. బట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అయితే 10537 నుంచి 15011 మధ్యలో ఉంటుంది ర్యాంక్. ఇది 55 అండ్ అబోవ్ 55 వచ్చింది అనుకోండి, బిట్వీన్ 14419 నుంచి 24028 మధ్యన ఇంజనీరింగ్ ర్యాంక్ ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఏమో 15012 నుంచి 21744 మధ్యన ఉంటుంది. 50 అండ్ అబోవ్ వస్తే బిట్వీన్ 24029 నుంచి 44121 ఇంజనీరింగ్ ర్యాంక్. ఇది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ 21745 నుండి 32151.
45 అండ్ అబవ్ వచ్చింది అనుకోండి, బిట్వీన్ 44,122 నుంచి 82,343. అగ్రికల్చర్ ఏమో 32,152 నుంచి 46,572. 40 అండ్ అబవ్ 40 వరకు చూస్తారు, ఎందుకంటే మినిమం క్వాలిఫైయింగ్ అది 40 అయితే 82,344 నుంచి 1,35,462 మధ్యన ఉంటుంది, అంటే జస్ట్ క్వాలిఫై. అగ్రికల్చర్ ఏమో 46,573 నుండి 46,573 టు 61,764 అనమాట. ఇది 2025 డేటా. సో ఇక్కడ మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటి అంటే, సార్ నాకు కంప్యూటర్ సైన్స్ కావాలి, ఫ్రీ బీటెక్ చేయాలి, ₹1 కట్టను అంటే మినిమం దీన్ని బట్టి, సరే ఈసారి లాస్ట్ ఇయర్ 65 మార్కులు ఉంది, ఈసారి మీరు 80 మార్కులు టార్గెట్ పెట్టుకొని 100% మీరు 10,000 బిలోలో వస్తారు, నో డౌట్. 80 మార్కులు టార్గెట్ పెట్టుకుంటే అవుట్ ఆఫ్ 160కి 50% నెగటివ్ ఉండదు మై డియర్ స్టూడెంట్స్. ఈ జేఈ మెయిన్స్లా తక్కువ 40%, 50% వచ్చిన స్టూడెంట్స్, నేను ఏప్రిల్కి ప్రిపేర్ అవ్వండి, సేమ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సేమే ఉంటుంది, కానీ ఎప్సెట్ని మాత్రం టార్గెట్ పెట్టుకోండి. పీవైక్యూ క్వశ్చన్స్ని 5-6 సార్లు రివైజ్ చేయండి, బాగా కష్టపడి చదవండి, ఓకేనా. సో నా సజెషన్ ఏంటి అంటే 30%, 40% వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఎప్సెట్ని టార్గెట్ చేయడం బెటర్. మళ్ళీ ఏప్రిల్ సెషన్ జేఈ మెయిన్స్ని టార్గెట్ చేసి ఆ నెగటివ్ మార్కింగ్ ఉన్న దాంతో గజిబిజి చేసుకొని మళ్ళీ దాంట్లో తక్కువ వచ్చి ఎప్సెట్లో కూడా తక్కువ వచ్చింది అనుకోండి, చాలా ఇబ్బందులు పడతారు. అలా కాకుండా జేఈ మెయిన్స్లో 30, 20, 40%, నేను ఇక్కడ అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు మై డియర్ స్టూడెంట్స్. మీకు తక్కువ మార్కులు వచ్చినాయి కదా, మీరు జేఈ మెయిన్స్ వద్దు, ఎప్సెట్ చేయండి, మీకు ఇదే సూటబుల్ అని చెప్పట్లేదు. ఎవ్రీ స్టూడెంట్ పొటెన్షియల్ ఈజ్ యూనిక్, అంతే. ఇక ఏ స్టూడెంట్కి ఇంకొక స్టూడెంట్తో కంపేర్ చేయలేము. సో నా సజెషన్, ఇప్పుడు నా స్టూడెంట్స్ ఉంటే నేను అదే సజెస్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే నువ్వు బాగా కష్టపడ్డావు, సేమ్ నీకు ఎప్సెట్లో 80-90 మార్కులు వచ్చినాయంటే నీకు అవతల జేఈ మెయిన్స్ కూడా నీకు 140, 150 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ అలా దీన్ని టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వమని అని చెప్తాను అనమాట. 20-30% వస్తాయి, ఎందుకంటే నెగిటివ్కి భయపడతారు కదా. కొద్దిమంది స్టూడెంట్స్ అయితే సింపుల్గా 20 బిట్స్ అటెంప్ట్ చేసినా అన్నారు జేఈ మెయిన్స్. ఎందుకు అంత తక్కువ అటెంప్ట్ చేసినా అంటే నెగిటివ్ పెట్టొద్దని సార్ అన్నాడు. సరే 20 కరెక్ట్ అయినాయి, నీకు సీట్ వస్తుందా? రాదు కదా. కొద్దిమంది స్టూడెంట్స్ 30 బిట్సే పెట్టినా సార్ అన్నారు, ఒక్క నెగిటివ్ లేదు సార్, 30 కరెక్ట్ అవుతాయి సార్ నాకు. ఇప్పుడు నీకు సీట్ వస్తుందా నేను అడిగాను, ఓసీ అబ్బాయి అనమాట. 120 మార్క్స్ సార్, 120 మార్క్స్కి సీట్ వస్తుందా, కష్టం కదా సార్ అన్నాడు. ఇక నువ్వు పెట్టేం లాభం, 30 నీకు కంప్యూటర్ సైన్స్ కావాలి, టాప్ ఎన్ఐటీలో కావాలి. నేను ఫ్యాకల్టీ ఏం చెప్తే నెగిటివ్ పెట్టద్దు మీరు అని చెప్పాను. మేము చెప్పేటప్పుడు 40-45 బిట్స్ వరకు పెట్టి నెగిటివ్ పెట్టకండి అని చెప్పినాం అనమాట. 160 మార్క్స్ వచ్చి నెగిటివ్ పెడితే తగ్గుతాయి మార్క్స్. నువ్వు పెట్టిందే 30, నెగిటివ్ పెట్టద్దని 30 పెట్టేసి వచ్చినా అంటే నీకు 30 కరెక్ట్ అయినా నో యూజ్ కదా. అలా ప్యానిక్ అయిన సందర్భాలు ఉంటాయి కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి అని చెప్తాను. కానీ ఇక్కడ అలా ఉండదు, వెబ్సైట్లో నో నెగిటివ్, మొత్తం 160 మొత్తం పెట్టేయచ్చు. సో మీరు కొన్ని 70 బిట్స్ కరెక్ట్ పెట్టినట్టే మిగతా తగిలినా మీరు ఫ్రీ సీట్ సంపాదించుకోవచ్చు అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తున్న స్ట్రాటజీ, 40 బిట్లకు తక్కువ పెట్టినరంటే మీకు ఓసీ అయితే లేదు, ఎస్సీ ఎస్టీ ఉండి మంచి రిజర్వేషన్ ఉంది, కాపాడే రిజర్వేషన్ ఉంది, తక్కువ మార్కులు వచ్చినా అంటే అది వాళ్ళ క్యాలిక్యులేషన్, అది ఆ క్యాలిక్యులేషన్ డిఫరెంట్. అంతేగాని నీకు 30 నెగిటివ్ పెట్టద్దని 30 బిట్లు పెడితే అయినా సీట్ రాదు కదా. సో అటువంటి స్ట్రాటజీని ఫాలో అవ్వద్దని చెప్తాను నేను క్లియర్గా. 40-45 బిట్స్ పెట్టి నెగిటివ్ పెట్టకుండా ఉంటే నీకు 160 మార్క్స్ వస్తే సీట్ వస్తుంది. సీట్ వచ్చే మార్కుని టార్గెట్ చేయండి, అంతేగాని మీరు ఈ నెగిటివ్ పెట్టాలా వద్దా అని ఈ బిట్స్ దగ్గర అలా చేశారు మిస్టేక్స్. అందుకని చెప్తున్నా 30-40% వచ్చిన మై డియర్ స్టూడెంట్స్ అందరికి చెప్తున్నా, మీరు ఫస్ట్ ఎప్సెట్ని సీరియస్గా ప్రిపేర్ అయ్యి, సార్ ఎప్సెట్లో పేపర్ ఎలా వచ్చినా 80 పైన మార్కులు వస్తాయి సార్, ఇక నెక్స్ట్ నాకు జేఈ మెయిన్స్ కూడా నా టార్గెటే, అడ్వాన్స్ కూడా నా టార్గెటే, అలా బ్యాలెన్స్ చేసుకోండి. సో ఇది 2025. 2024లో 80 అండ్ అబవ్ వస్తుంది చూడండి, బిలో 3,706. 80 అండ్ అబవ్స్ 3,706 కన్నా తక్కువనే వచ్చి మంచి ర్యాంక్ వచ్చింది. అగ్రికల్చర్ ఏమో 4,435. 75 అండ్ అబవ్కి 3,707 నుంచి 5,459. అగ్రికల్చర్ ఏమో 4,436 నుంచి 7,012. 70 అండ్ అబవ్ వస్తే 5,460 నుంచి 8,076 ఇంజనీరింగ్. ఇది అగ్రికల్చర్ ఏమో 7,013 నుంచి 10,756. 65 అండ్ అబవ్ వస్తే చూడండి, 65 అండ్ అబవ్ వస్తే 8,000. ఇక్కడ 65 వస్తే 10,000 బిలో ర్యాంక్ ఉంది. 70 అండ్ అబవ్, 65 అండ్ అబవ్ యాక్చువల్గా ఇది మార్క్స్ కదా. యాక్చువల్గా వీళ్ళు 80 కన్నా ఎక్కువ వస్తే, 75 కన్నా ఎక్కువ వస్తే
70 కన్నా ఎక్కువ వస్తే ఓకే, మీకు అర్థమైంది కదా. 65 అండ్ అబోవ్ వస్తే 8,777 నుంచి 12,047. అగ్రికల్చర్కి ఏమో 10,757 నుంచి 15,531 మధ్యలో ఉంటుంది. 60 యాక్చువల్గా 60 to 65 మధ్యలో, కన్ఫ్యూజ్ కాకండి. 60 అండ్ అబోవ్ అంటే 60 నుంచి 65 మధ్యలో అనమాట అర్థం. దీని అర్థం 60 నుంచి 65 మధ్యలో మార్కులు వస్తే మీకు 12,048 నుంచి 18,355 ర్యాంక్ ఉంటుంది. అగ్రికల్చర్ ఏమో 15,532 నుంచి 21,633 ర్యాంక్ ఉంటుంది. 55 అండ్ అబోవ్ అంటే 55 నుంచి 60 మధ్యన అనమాట మార్కులు. 55 నుంచి 60 మధ్యన. ఇది 80 అండ్ అబోవ్ అంటే 80 to 160 మార్క్స్ అనమాట. అలా 55 అండ్ అబోవ్ వస్తే 18,356 నుంచి 27,9,789. ఇక్కడనేమో అగ్రికల్చర్ ఏమో 21,634 నుంచి 30,061. 50 అండ్ అబోవ్ వస్తే 29,790 టు 53,970. ఇదేమో అగ్రికల్చర్ 30,062 నుంచి 42,065. 45 అండ్ అబోవ్ వస్తే బిట్వీన్ 53,971 నుంచి 1,02,397. ఇదేమో అగ్రికల్చర్ ఏమో 42,066 నుంచి 57,758. 40 అండ్ అబోవ్ వస్తే బిట్వీన్ 1,02,398 నుండి 1,64,862. అగ్రికల్చర్ ఏమో 57,759 నుండి 73,390 అనమాట. సో ఇది అగ్రికల్చర్కి. సో చూడండి 25, 24 ఆల్మోస్ట్ సేమే ఉంది. కాకపోతే ఇక్కడనేమో 80 అండ్ అబోవ్ వస్తే ఇది కొంచెం టఫ్ అని చెప్పొచ్చు. 2025 80 అండ్ అబోవ్ వస్తే ఎంత వచ్చింది? 2,613 కన్నా మంచి ర్యాంక్ వచ్చింది. ఓకే, ఇదేమో 80 అండ్ అబోవ్ వస్తే 3,706 అనమాట. సో ఫైనల్గా ఇక్కడ కూడా 65 అంటే 10,000 వరకు ఉంది ర్యాంకు. అక్కడ కూడా 65 మార్క్స్ అంటే 10,000 వరకు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇలా ప్లాన్ పెట్టుకొని ఎగ్జామ్ని ప్రిపేర్ అవ్వండి. బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది ఎప్సెట్ ఎగ్జామ్ కోసం. ఎందుకంటే దాని థియరీ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఎటువంటి మనీ ఏం తీసుకోదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలా చెప్తుంది. సో ఛానల్ని ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మన ఛానల్ చాలా హెల్ప్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.